మహాలక్ష్మికి బైక్ నేర్పించడానికి వెళ్ళిన చక్రి. కానీ మహాలక్ష్మి మాత్రం వద్దని చెప్తుంది. ఎందుకో ఏంటో తెలియాలంటే మీరు ఈ పూర్తి వీడియో చూడాల్సిందే. ఇంకా బండి తీసుకొని వెళ్దాం పదరా, ఇంటికి వెళ్దాం, ఇది డబల్స్ వెళ్తుంది కదా అంటే, అరే లారీనే తీసుకెళ్ళగలదురా అంటే, సరే పద పద ఇంటికి వెళ్దాం అంటుంటాడు చక్రి. ఆగురా, షాప్ అన్నా మూసేసి వస్తాను అంటాడు కేశవ. ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇద్దరు బండి తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంటి ముందు పార్క్ చేస్తారు. ఇంకా కేశవ లోపలికి తీసుకెళ్ళిపోతుంటే, అరే ఆపురా, ఇది మహాలక్ష్మికి సర్ప్రైజ్, లోపలికి ఎలా తీసుకెళ్ళిపోతావురా, కొంచెం బయటే ఉంచుదాం, తనకు కనబడకూడదు అని చెప్పి, నువ్వు వెళ్ళి అన్న వాళ్ళని అందరినీ తీసుకుని రాబో, మహాలక్ష్మి మాత్రం చెప్పకు, ఓన్లీ అన్న వాళ్ళని తీసుకురా అంటే, కేశవ వీడు ఓవర్ యాక్షన్ అనుకుంటూ అలానే వెళ్ళి మన పెద్దీనను కన్నాని తీసుకొని నారాయణని తీసుకొని వస్తారు. వాళ్ళందరూ ఆ బండిని చూసి షాక్ అయిపోయి, ఏంట్రా మొన్ననే అన్నావు ఇప్పుడు కొనేసావా, చాలా బాగుందిరా బండి అని చెప్పి అందరూ సర్ప్రైజ్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళకి చెప్తాడు, మీరేం చేస్తారంటే ఈ బండిని మంచిగా ఒక పట్టు క్లాత్తో వేసి మంచిగా కవర్ చేయండి, నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకొని వస్తాను, తను చూసి ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం అనుకుని చెప్తాడు వాళ్ళకి. చెప్పి తను మాత్రం వెళ్ళి మహాలక్ష్మి తలుపులు వేసుకొని లోపల ఉంటుంది. తలుపులు బద్దలు కొట్టి మరి మహాలక్ష్మిని బయటకు పిలుస్తాడు. ఏంటి అని పిలిస్తే చక్రి చెప్తాడు, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అండి అంటే, నాకు సర్ప్రైజా, ఏంటది అంటే, చెప్తాను ముందు మీరు బయటికి పదండి అంటే, ఏంటో చెప్పండి అంటే, చెప్తానండి ఒక 2 నిమిషాలు ఆగచ్చు కదా అంటే, సరే పదండి అంటే, కాదు ముందు కళ్ళు మూసుకోవాలి అని చెప్తాడు. కళ్ళు మూసుకోవాలా అంటే, సరే అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. లేదు మీరు సరిగ్గా మూసుకోవట్లేదు, నేను కళ్ళు మూస్తాను మేమంటే, ఏ అని ముట్టుకోవద్దు అన్నట్టు మహాలక్ష్మి అంటే, లేదు నేనే మంచిగా వస్తాను, అవసరమైతే మీరు పట్టుకుందుగారులే అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. సరే అని చెప్పి ఇంకా చక్రి తీసుకెళ్తాడు. కళ్ళు మూసుకొని తను మెల్లిగా బయటికి తీసుకొస్తాడు. తీసుకురాగానే వీళ్ళు చేసిన డెకరేషన్ చూసి చక్రి షాక్ అయిపోతాడు. ఒక పాత చినిగిపోయిన బెడ్షీట్ వాళ్ళు దాని మీద వేసి ఉంచుతారు. అది చూసి చక్రి మహాలక్ష్మిని, ఆగండి ఒక్క నిమిషం అలానే కళ్ళు మూసుకొని ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే ఆ బెడ్షీట్ తీసేసి వాళ్ళందరినీ అడ్డుగా నిలబెడతారు. ఆ బండికి నిలబెట్టి మహాలక్ష్మిని దాని ముందు నిల్చోబెట్టి, వాళ్ళందరి ముందు నిల్చోబెట్టి, ఇప్పుడు కళ్ళు తెరవండి అని చెప్పి అంటాడు. కళ్ళు తెరవంగానే వీళ్ళందరూ పక్కకి జరుగుతారు. అక్కడ బైక్ ఉంటుంది. అది చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి కొత్త బైక్ అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. చూసి, ఏరా కన్నా ఇది నీ బైకేనా అంటే, లేదు వదినా అంటుండ్రు. పెద్దిని చూసి, పెద్ది మీదా అంటే, లేదమ్మా అంటే, అది మీకేనండి అని చెప్తాడు చక్రి. నా కోసమా ఈ బైక్ అని తను ఆశ్చర్యపోతే, అవునండి మీకే, పాపం రోజు మీరు బస్సులో వెళ్ళి కష్టపడుతున్నారు కదా, మీ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, అదే హ్యాపీనెస్ మీకు ఇక్కడ దొరకాలని నేనే కొన్నాను అని చెప్పగానే తను చాలా ఆశ్చర్యపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఒక పక్కన బాధగా కూడా ఫీల్ అవుతుంటుంది. ఇదిగోండి కీస్ తీసుకోండి, ఒక రౌండ్ వేసిరండి అని చెప్పి చక్రి కీస్ ఇస్తుంటాడు. మహాలక్ష్మి మాత్రం తీసుకోదు. అందరూ చెప్తుంటారు, తీసుకోమ్మా అని పెద్ద చెప్తారు. వదిన తీసుకోండి, కీస్ తీసుకోండి, ఒక రౌండ్ వేసిరండి, చూడండి ఎలా ఉందో బైక్ అని చెప్తుంటే మహాలక్ష్మి మాత్రం ఏం మాట్లాడదు. వీళ్ళందరూ తీసుకోమంటున్నా తీసుకోదు. అప్పుడు పెద్ద అంటాడు, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు అంటే, ఇంకా మెల్లిగా చెప్తుంది. అంటే పెద్ది, నాకు బండి నడపడం రాదు అని చెప్పగానే వీళ్ళందరూ నవ్వుతారు. నవ్వి కన్నా అంటాడు, ఏం కాదు వదిన, సేమ్ సైకిల్ లాగానే, ఒకసారి ట్రై చేయండి అయిపోతుంది అంటే, తను చెప్తుంది, నాకు సైకిల్ నడపడం కూడా రాదు అనగానే ఇంకా చక్రి మొదలు పెడతాడు. ఫుల్గా నవ్వుతుంటాడు. సైకిల్ నడపడం కూడా రాదా, ఓ పెద్ద ఇండిపెండెంట్ అది ఇది అన్నారు అని నవ్వుతుంటే మహాలక్ష్మి ఫీల్ అవుతుంటుంది. వీళ్ళందరేమో చక్రినే చూస్తుంటారు. ఇంకా చక్రి వెంటనే ఆపేస్తారు. సారీ అని చెప్తాడు. అలా చక్రి నవ్వుతుంటే మహాలక్ష్మి అరుస్తుంది, ఇంకా ఆపుతారా మీ నవ్వు అనగానే, ఓకే అంటుంటే మన పెద్ది అంటాడు, ఎందుకురా అంత ఓవర్ చేస్తావు
ఓవర్ కాదన్నా. నేను అనుకున్నా లారీ, కారు అని ఏవేవో మాట్లాడితే అన్నీ చేసేస్తుంది అనుకున్నా. కనీసం సైకిలే రాదా అంటూ ఎగతాళి చేస్తుంటాడు. మహాలక్ష్మి మాత్రం కోపంగా చూస్తుంటుంది. అందరూ మాత్రం కామ్గా ఉంటారు. ఇంకా చక్రి అంటాడు, ఓకే 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 సరే ఇది అయిపోయింది. నేను నేర్పిస్తాను మీకు ఎలా బైక్ నడపాలో, ఎలా ఎంత ఫాస్ట్గా నడపాలో అంత నేను చూసుకుంటాను, మీకు నేను నేర్పిస్తాను అంటాడు చక్రి. మహాలక్ష్మి మాత్రం కోపంగా, పదండి ప్రాక్టీస్ చేద్దాం, నేను నేర్పిస్తాను మీకు అని చక్రి అంటుంటే మా చక్రిని ఆపేసి, నాకు మీరేం నేర్పించిన అవసరం లేదు, పదరా కన్నా నువ్వు నేర్పిద్దు కానీ నాకు, నీకు వచ్చు కదా అంటే నాకు వచ్చేదినా అంటాడు. పద మనం వెళ్ళి నేర్చుకుందాం అనగానే చక్రి మాత్రం చాలా ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా కన్నా ఏమో చక్రిని, అన్న బైక్ కీస్ ఇవ్వనగానే చక్రి కోపంగా చూస్తుంటాడు. నేను నేర్పిద్దాం అనుకుంటే నువ్వు తీసుకుంటున్నావారా అన్నట్టు చూసి ఇంకా మొహం అంతా ఎలానో పెట్టి ఇంక ఇచ్చేస్తాడు కన్నాకి. కీస్ ఇవ్వగానే వీళ్ళిద్దరు కలిసి, సరే ఇక్కడ దగ్గరలో గ్రౌండ్ ఉంది వదిన, అక్కడికి వెళ్ళి నేను మీకు నేర్పిస్తాను అని చెప్తాడు. అలా చెప్పి ఇద్దరు బైక్ మీద కూర్చొని వాళ్ళందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. చక్రి మాత్రం అలానే కొంచెం బాధగా ఉంటాడు, తను అనుకున్నవన్నీ జరగట్లేదు అని. వాళ్ళు వెళ్ళిపోగానే నారాయణ మాత్రం చూస్తుంటాడు ఇదంతా. ఇక చక్రి మొదలు పెడతాడు, ఏంట్రా ఇది, వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారు, నేనేంట్రా అంటుంటే కేశవ అంటాడు, ఎవరు నేర్పిస్తే ఏంట్రా, నేర్చుకోవడం కదా ఇంపార్టెంట్ అంటే, కాదురా నేను కదరా నేర్పించాలి, నేను వెళ్ళి తనతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కొంచెం మా మధ్యన కెమిస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది అని నేనేవో ఆశలు కంటుంటే ఏంట్రా ఇది అంటుంటాడు చక్రి. అరే నీకు ఇదే టైం దొరికిందా, ఇప్పుడే కావాలా నీకు కెమిస్ట్రీ అంటుంటాడు కేశవ. పెద్ద ఏమో అసలు ఇంకా మీరు తిన్నారా లేదా అంటే, ఎక్కడన్నా వీడు ఎక్కడ తిననిచ్చాడు, పొద్దున్నే లేపి తీసుకెళ్ళిపోయాడంటే, సరే పదండి నేను భోజనం పెడతాను మీకు అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. చక్రి మాత్రం వెనక తిరిగి అలానే బాధగా చూస్తుంటాడు. ఇక కన్నా మరి మహాలక్ష్మి మాత్రం గ్రౌండ్కి వెళ్తారు. ఈ గ్రౌండ్ ఓకే కదా వదిన, నేను ఇక్కడ నీకు నేర్పిస్తాను అంటే, సరే రా అని చెప్తే, నువ్వు త్వరగా నేర్చుకుంటావు చూడు అంటే, అదే నాకు సైకిలే రాదు, ఇంకేం త్వరగా నేర్చుకుంటాను, మీ అన్న ఉన్నారు కదా వదిన, తను అన్నీ వచ్చు కదా మీ అన్నకి అంటే, అన్నీ తనకొచ్చురా, నాకేం నేర్పించలేదు, ఎప్పుడు స్కూల్కి కాలేజ్కి అన్నిటికీ నేను కారులోనే వెళ్ళాను, నాకు ఏది నేర్పించలేదురా అని చెప్తుంటుంది. నాకైతే మన చక్రి అన్ననే నేర్పించాడు, నాకే కాదు మీ పెద్దికి కూడా చక్రి అన్ననే నేర్పించాడు, చాలా బాగా నేర్పిస్తాడు అని కన్నా అంటాడు. అంతా ఓకేరా, కానీ మీ అన్నకి కొంచెం పొగరు ఎక్కువ, అందుకే నేను మీ అన్నతో నేర్చుకోను, నువ్వే నాకు నేర్పించు అంటుంది మహాలక్ష్మి. సరే వదిన పద నడుపుదు కానీ అంటే, మహాలక్ష్మికి మాత్రం భయం వేస్తూ ఉంటుంది. భయంతో, ఫస్ట్ నేను వెనకాల కూర్చుంటాను, నువ్వు నడుపుతుండు, నేను అన్నీ గమనిస్తుంటాను అని చెప్తుంటుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కన్నా నడుపుతుంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా కన్నా, ఇంకా నువ్వు డ్రైవ్ చేయవద్దునా అంటే, అమ్మో నాకు భయం రా, నువ్వు వెనకాల కూర్చొని నేను ట్రై చేస్తాను అని చెప్పి కన్నా వెనక కూర్చుంటే తను ఏదో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎస్కలేట్ చేయాలన్నా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఎలాగో అలాగా కొంచెం నేర్చుకుని కొంచెం డ్రైవ్ చేస్తుంటుంది. అప్పుడే కన్నా, ఇంకా నేను దిగుతాను నువ్వు ఓన్గా చేయొద్దునా అంటే, మహాలక్ష్మి మాత్రం భయపడుతూ ఉంటుంది. ఇంకొక పక్కన చక్రి ఏమో ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు రావట్లేదు, అసలు ఏం జరుగుతుంది అక్కడ, నన్ను వెళ్ళకుండా చేశారే అన్నట్టు ఫీల్ అవుతుంటే, అప్పుడే నారాయణ అక్కడికి వచ్చి అంటాడు, ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అదే వీళ్ళు రాలేదని చూస్తున్నాను అంటే, నీకు కొంచెమైనా పౌరుషం ఉందారా, వెళ్ళి నీ భార్య దగ్గర నువ్వు భర్తవని నిరూపించుకోరా, ఇక్కడుంటావేంటి, ఆమెకి మంచిగా బైక్ కొన్నావు కానీ నేర్పించాలి కదా, ఇక్కడే ఎదురు చూస్తున్నావు, పోరా ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయికి నేర్పించిపో, మంచి భర్తలాగా నిరూపించుకోరా అని రెచ్చగొడతాడు మన చక్రిని. ఇక చక్రి ఏమో నారాయణ మాటలకి పౌరుషం పెంచుకొని వెంటనే ఆ గ్రౌండ్కి వెళ్తాడు. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే, నేను నేర్పిస్తానండి మీకు డ్రైవింగ్ అంటే, కన్నా నేర్పిస్తున్నాడు కదా అంటే, పర్లేదండి నేను నేర్పిస్తాను నాకు బాగా వచ్చు అని చెప్పి ఎలాగో అలాగా చక్రి మహాని ఒప్పిస్తాడు. ఒప్పించి, కన్నా నువ్వు దిగురా నేను నేర్పిస్తాను అని చెప్పి చక్రి వెనకాల కూర్చుంటాడు.
ఇక వెనకాల కూర్చొని తనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన చేతులు అంతా పట్టుకొని హ్యాపీగా ఊహల్లో తేలుతుంటాడు. ఆహా, ఈ దెబ్బతోటి నేను తనకి క్లోజ్ అయిపోవచ్చు అని సంతోషంగా చక్రి ఫీల్ అవుతూ ఉంటాడు. అలా కొంచెం సేపు వెనకాల కూర్చొని నేర్పించిన తర్వాత మహాకి చెప్తాడు, మీరు ఒకసారి నేను ముందు కూర్చుంటాను, మీరు నా వెనక కూర్చోండి, నేను అన్నీ మీకు స్లోగా ఫస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి, తర్వాత మీరే చేయొచ్చు అంటే అలాగే అని చెప్పి మహా వెనకాల కూర్చుంటుంది. చక్రి ముందు కూర్చొని చేయి వేసుకోండి షోల్డర్ మీద, అప్పుడే మీరు పడిపోకుండా ఉంటారు అని చెప్పి తన పని తన్ని కానిస్తుంటాడు. సరే అని ఇద్దరు రౌండ్స్కి వెళ్తారు. ఇక దిగిన తర్వాత చెప్తాడు చక్రి, ఇంకా మీరు స్టార్ట్ చేయండి, మీరు వెళ్ళండి అంటే నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదండి, జస్ట్ ఎస్కలేటర్ ఇలా అనండి అనగానే మహాలక్ష్మి సడన్గా దాన్ని రైజ్ చేసేస్తుంది. తను ఫాస్ట్గా వెళ్ళి కింద పడిపోతుంది. అది చూసి కన్నా చక్రి వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి మహాలక్ష్మిని లేపుతారు. తనకి చాలా దెబ్బలు తగులుతాయి, బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా మహాలక్ష్మి తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నేను చెప్తూనే ఉన్నాను నాకు రాదు రాదు అని, కానీ మీరే నన్ను ఫోర్స్ చేసి ఇది చేపించారు, ఇప్పుడు చూడండి ఎన్ని దెబ్బలు తగిలాయంటే. అయ్యయ్యో లేదండి, సారీ, నేను మీరు పడిపోతారని చేయలేదండి అని చక్రి చాలాసార్లు సారీ చెప్తుంటాడు. కానీ మహా మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఎవరైనా ఎస్కలేట్ చేయమని చెప్తారా, నాకు అసలే రాదంటుంటే అని, కన్నా పదరా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది. చక్రి ఏమో సారీ అండి, సారీ, కొంచెం బ్లడ్ వస్తున్నట్టుంది, బండిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, ఫస్ట్ మనం చేద్దామంటే ఏం అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోతాం అంటూ నడుస్తుంటుంది. నడవడం ఎందుకండి, నేను ఇంటికి బండి మీద తీసుకెళ్తాను అంటే ఏం వద్దు, నేను నడిచే వస్తాను అని కోపంగా చక్రిని అంటుంటుంది. చక్రి ఏమో చాలా బాధగా ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా వచ్చి తనకి దెబ్బ తగిలిచ్చానే అని ఫీల్ అవుతూ ఉంటాడు. అలా వాళ్ళు వెళ్తూ మహా అంటూ ఉంటుంది కన్నాతో, కన్నా అంత కష్టమారా బండి నేర్చుకోవడము అంటే, లేదు వదిన, ఈజీగా వచ్చేస్తుంది, మీరేం కంగారు పడకండి అని కన్నా చెప్తూ ఉంటాడు. ఇలా అందరూ ఇంటికి రీచ్ అయిపోతారు. అది చూసిన అక్కడ నారాయణ మహాలక్ష్మిని చూసి, ఏంటమ్మా ఇది ఏమైంది అంటే, కింద పడిపోయాను అని చెప్తే, అయ్యయ్యో ఏం కాదులేమ్మా, ముందు లోపలికి వెళ్ళు అని చెప్తాడు నారాయణ. అంతే అండి, ఇంకా మహాలక్ష్మి ఎలా నేర్చుకుంటుంది, ఇదంతా ఏమవుతుందో తెలియాలంటే మనం రేపటి వీడియో కోసం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.